లీచస్ 2016లో రిలీజ్ అయిన 30 మినిట్స్ షార్ట్ ఫిలిం. లీచస్కి తెలుగులో మీనింగ్ జలగ. ఇది వాటర్లో ఉంటూ మనుషుల లేదా జంతువుల బ్లడ్ తాగుతూ ఉంటుంది. అయితే ఈ జలగ పేరుని షార్ట్ ఫిలింకి పెట్టడానికి రీజన్ ఏంటనేది కథలో ముందు ముందు తెలుస్తుంది. నిజానికి ఈ కథ రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని వచ్చింది. చాలా సంవత్సరాల క్రితం అరబ్ కంట్రీలో ఉండే షేక్స్ ఒక్కరోజు మ్యారేజ్ చేసుకోవడానికి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండియా లాంటి పేద కంట్రీలకు వచ్చేవారు. వాళ్ళకు కావాల్సింది అమ్మాయిలతో ఫిజికల్ ప్లెజర్ పొందడం. అది కూడా కేవలం వర్జిన్ అమ్మాయిలు. డైరెక్ట్గా డబ్బులిచ్చి వాళ్ళతో ఇంటిమేట్ అవుతే అది లీగల్గా క్రైమ్ అవుతుంది. కాబట్టి ఫిజికల్ ప్లెజర్ పొందిన అమ్మాయిల నుండి కానీ చట్టం నుండి కానీ వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఈ వన్ డే మ్యారేజ్ ఫార్మాట్ని ఫాలో అయ్యేవారు. అలాగే వీళ్ళు చేసుకునే ఈ మ్యారేజ్ తతంగాన్ని హ్యాండిల్ చేయడానికి సపరేట్గా బ్రోకర్స్ కూడా ఉండేవారు. ఇక కథలోకి వెళ్తే ఫస్ట్ సీన్లో ఇద్దరు బ్రోకర్స్ ఇంట్రడ్యూస్ అవుతారు. వీళ్ళు షేక్ కొరకు హోటల్లో చాలాసేపు వెయిట్ చేశాక కాసేపటికి వీళ్ళతో డీల్ కుదుర్చుకున్న షేక్ అక్కడికి వచ్చేస్తాడు. బ్రోకర్స్ లోని అస్లాం చాలా మంది అమ్మాయిల ఫొటోస్ ని ఆ షేక్ కి చూపించాక ఫైనల్లీ షేక్ ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటాడు. నిజానికి ఈ బ్రోకర్స్ ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడే ఫ్యామిలీస్ ని టార్గెట్ చేసి వాళ్ళకి డబ్బు ఆశ చూపించి ఏమీ తెలియని ఇన్నోసెంట్ అమ్మాయిలను ఒక్కరోజు పెళ్లి కూతురుగా సెట్ చేస్తూ ఉంటారు. అప్పటికే చాలా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ లో ఉన్న ఆ ఆడవాళ్ళ పేరెంట్స్ కూడా వీళ్ళ డీల్ ని యాక్సెప్ట్ చేయడం తప్ప ఏమీ చేయలేకపోతారు. ఇక నెక్స్ట్ సీన్ లో రైజా అనే అమ్మాయి ఇంట్రడ్యూస్ అవుతుంది. రైజాకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అతని పేరు షఫీక్. నిజానికి వీళ్ళిద్దరి రిలేషన్షిప్ చాలా రోజుల నుండి నడుస్తుంది. ప్రస్తుతం రైజా వర్జిన్ కాదు. తర్వాత సీన్ లో అస్లాం అండ్ ఆ లేడీ బ్రోకర్ రైజా ఇంటికి వస్తారు. అస్లాం సిస్టర్ జైనత్ కి లేడీ బ్రోకర్ ఒక డ్రెస్ నిచ్చి ఒకసారి తనకది వేసుకొని చూపించమని అంటుంది. నిజానికి జైనత్ కంప్లీట్ మైండ్ మెచ్యూర్ కాదు. 13 సంవత్సరాల జైనత్ లేడీ బ్రోకర్ ఇచ్చిన డ్రెస్ ని ఎలా వేసుకోవాలో తెలియరాని సిచ్యువేషన్ లో ఉంది. ఇంతలో రైజా అక్కడికి వచ్చాక ఆ బ్రోకర్ ని చూసిన రైజా తనెవరని తన మదర్ ని అడుగుతుంది. దానికి తన మదర్ తన చిన్ననాటి ఫ్రెండ్ అని చాలా రోజుల తర్వాత కలవడానికి వచ్చిందని చెప్తుంది. నెక్స్ట్ డే బక్రీద్. ఎర్లీ మార్నింగ్ రైజా మదర్ రైజాని నిద్రలేపి నిన్న ఈ ఇంటికి వచ్చిన లేడీ బ్రోకర్ ఇంటి అడ్రస్ ని రైజాకి చెప్పి ఆమె ఇంట్లో మాంసం ఉందని నువ్వు జైనత్ వెళ్ళి తీసుకురండి అని చెప్తుంది. కాసేపటికి ఫ్రెష్ అప్ అయిన రైజా తన సిస్టర్ ని తీసుకొని ఆ బ్రోకర్ ఇంటికి వెళ్తుంది. మాంసం ఉన్న కవర్ రైజా చేతిలో పెట్టిన ఆ బ్రోకర్ తన కుకింగ్ లో హెల్ప్ చేయడానికి జైనత్ ని ఇక్కడే ఉంచుకుంటానని తన మదర్ తో చెప్పానని నువ్వొక్కదానివే ఇంటికి వెళ్ళిపోమని రైజాతో అంటుంది. తర్వాత రైజా అక్కడి నుంచి వెళ్తుండగా అప్పుడే తనకి అస్లాం కనిపిస్తాడు. ఈ అస్లాం చాలా మంది అమ్మాయిలను ఆ లేడీ బ్రోకర్ ఇంట్లోకి తీసుకెళ్తూ ఉంటాడు. అది చూసిన రైజాకి ఎందుకో అనుమానంగా అనిపిస్తుంది. ఇటువైపు ఇంట్లో ఉన్న జైనత్ ని ఆ లేడీ ఆమెను సెలెక్ట్ చేసుకున్న షేక్ కి చూపిస్తుంది. ఆ షేక్ జైనత్ చెయ్యి తాకి ఆమె చేతిలో కొన్ని డబ్బుల్ని పెడతాడు. తర్వాత అస్లాం అండ్ ఆ లేడీ బ్రోకర్లు అక్కడికి వచ్చిన అమ్మాయిలందరికీ బిర్యానీ పెట్టి అక్కడి నుంచి పంపించేస్తారు. ఇటు జైనత్ ని తీసుకెళ్లడానికి వచ్చిన రైజా అసలు లోపల ఏం జరిగిందో చెప్పమని అడుగుతుంది. దానికి జైనత్ లోపల ఒక ఓల్డ్ మ్యాన్ తన చేతుల్ని తాకాడని అలాగే కొన్ని డబ్బుల్ని కూడా ఇచ్చాడని చెప్తుంది. నిజానికి జైనత్ ఇదంతా సైగల ద్వారా చెప్తుంది. ఎందుకంటే జైనత్ కి మాటలు రావు. నెక్స్ట్ డే అస్లాం 2 పేపర్స్ ని తీసుకొని రైజా ఇంటికి వస్తాడు. ఈ 2 పేపర్స్ ఒకటి మ్యారేజ్ సర్టిఫికెట్ అయితే రెండోది డివోర్స్ సర్టిఫికెట్. షేక్స్ ఎప్పుడంటే అప్పుడు వీళ్ళకి డివోర్స్ ఇచ్చే విధంగా ముందే డివోర్స్ సర్టిఫికెట్ పై సంతకం తీసుకుని రెడీగా ఉంచుతారు. రైజా మదర్ తన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ వల్ల తన చిన్న కూతురు జైనత్ ని షేక్ కి ఇచ్చి పెళ్లి చేయడానికి రెడీ అవుతుంది. ఇక సంతకం తీసుకున్నాక అస్లాం అక్క నుంచి వెళ్ళిపోతూ ఇందులో ఫోర్స్ చేయడానికి ఏదీ లేదని, అవసరం లేదనుకుంటే ఈ పెళ్లిని ఇప్పుడే ఆపేయమని చెప్తాడు. కానీ రైజా మదర్ దగ్గర వేరే ఆప్షన్ లేదు. ఇదంతా అర్థమైన రైజా తన ఫ్రెండ్ తో తన మదర్ తనకంటే ముందు తన సిస్టర్ మ్యారేజ్ చేయడానికి రెడీ అవుతుందని చెప్తుంది. వెంటనే తనని పెళ్లి చేసుకోమని షఫీక్ ని రిక్వెస్ట్ చేయడానికి వెళ్తుంది. కానీ షఫీక్ ఇంత త్వరగా మ్యారేజ్ అంటే అది సాధ్యం కాదని తనకి ఇంకొంచెం టైం కావాలని అడుగుతాడు. దానికి రైజా అట్లీస్ట్ నువ్వు అస్లాంతో మాట్లాడైనా తన సిస్టర్ మ్యారేజ్ ఆపేయమంటే అసలది సాధ్యం కాని పనని షఫీక్ చెప్తాడు. ఇటువైపు రైజా మదర్ జైనత్ కి వర్జిన్ టెస్ట్ చేయడానికి డాక్టర్ ని తీసుకొస్తుంది. షేక్స్ ఎవరైనా వాళ్ళు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి వర్జిన్ అయితేనే ఆ పెళ్లి కంటిన్యూ చేస్తారు. తర్వాత కాసేపటికి అక్కడికి వచ్చిన రైజాకి విషయం అర్థమై జైనత్ ఇంకా చిన్నపిల్లేనని ఆమె పెళ్లి చేయకని తన మదర్ ని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. అయితే తన మదర్ నీకు మన ఫైనాన్షియల్ కండిషన్స్ తెలిసి ఉన్నా అంతా తెలిసి నువ్వెందుకిలా మాట్లాడుతున్నావని అరుస్తుంది.
ఇక సిచ్యుయేషన్ తన చేతిలో లేదని అర్థమైన రైజా తనే ఏదో చేయాలని డిసైడ్ అవుతుంది. అదే రాత్రి లేడీ బ్రోకర్తో మాట్లాడడానికి వెళ్తుంది. అక్కడ కూడా ఏం చేసినా ఉపయోగం లేదని బయటికి వస్తే అక్కడే ఆ ఇంటి ముందు షఫీక్ కనిపిస్తాడు. నువ్విలా చేయడం ఆపేమని, ఆ షేక్ లాంటి వాళ్ళు చాలా డేంజరస్ అని చెప్తాడు. దానికి రైజా తన సిస్టర్ బలి కావడం తను చూడలేనని, ఆమెను కాపాడేందుకు తను ఏది చేయడానికైనా రెడీ అని చెప్తుంది. తన సిస్టర్ కి బదులుగా ఆ షేక్ ని మ్యారేజ్ చేసుకోవడానికి తను వెళ్తానని చెప్తుంది. ఈ పెళ్లి కేవలం ఒక్క నైట్ ఇంటిమేట్ అవ్వడం కోసమే కదా, ఎలాగో అతను నన్ను వదిలేస్తాడు, అక్కడితో ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని అంటుంది. అప్పుడు షఫీక్ అసలా షేక్లకి వర్జిన్ అమ్మాయిలే కావాలని, నువ్వు వర్జిన్ కాదని, ఈ పెళ్లికి పనికిరావని చెప్తాడు. అది విన్న రైజా నెక్స్ట్ డే ఒక నెట్ సెంటర్కి వెళ్ళి మళ్ళీ వర్జిన్ అవడం ఎలా అని సెర్చ్ చేస్తూ ఉంటుంది. ఎంత సెర్చ్ చేసినా తనకి ఎలాంటి సొల్యూషన్ దొరకపోవడంతో రైజా ఫ్రెండ్ రైజాని తనకు తెలిసిన ఒక ఓల్డ్ లేడీ దగ్గరికి తీసుకెళ్తుంది. రైజా ఆ ఓల్డ్ లేడీతో నిజానికి తనకు మ్యారేజ్ ఫిక్స్ అయిందని, కానీ తను వర్జిన్ కాదని, అయితే ఈ విషయం పెళ్లి కొడుక్కి తెలియకుండా ఎలా మేనేజ్ చేయాలో చెప్పమని అడుగుతుంది. రైజా ప్రాబ్లం అర్థమైన ఆ లేడీ నువ్వెంతవరకు నొప్పిని తట్టుకోగలవు అని అడుగుతుంది. తర్వాత రైజా చెవిలో ఏదో చెప్తుంది. అది విన్న రైజా నెక్స్ట్ డే లీచెస్ థెరపీ సెంటర్ కి వెళ్తుంది. లోపల రూమ్ లో ఎవరూ లేని టైం చూసుకొని కొన్ని లీచెస్ ని దొంగిలించి వాటిని తీసుకొని ఇంటికి వచ్చేస్తుంది. ఒక జలగని తన కాల్పై వేసుకొని నొప్పి ఏ రేంజ్ లో ఉంటుందో టెస్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. కాసేపటికి నొప్పి భరించలేక వెంటనే ఆ జలగని కాలి మీద నుండి తీసేస్తుంది. ఫైనల్లీ మ్యారేజ్ డే వచ్చేస్తుంది. ఎవరికి అనుమానం రాకుండా రైజా జైనత్ ప్లేస్ లో అక్కడ కూర్చుండి షేక్ ని తన సిస్టర్ కి బదులు తనే మ్యారేజ్ చేసుకుంటుంది. ఇక పెళ్లి తర్వాత షేక్ రైజాని అతని ఇంటికి తీసుకెళ్తాడు. గదిలోకి వచ్చాక రైజా ఆల్రెడీ తన బ్యాగ్ లో కొన్ని జలగల్ని తెచ్చి ఉంటుంది. వెంటనే దాన్ని బాత్రూమ్ లోకి తీసుకెళ్లి ఒక జలగను బయటకు తీసి దాన్ని తన ప్రైవేట్ పార్ట్ పై పెట్టుకుంటుంది. ఎంత పెయిన్ వస్తున్నా అది తను భరించలేకపోతున్నా తనని తను చాలా కంట్రోల్ చేసుకుంటుంది. కాసేపటికి వెళ్ళి చాలా నార్మల్ గా బెడ్ పై కూర్చుంటుంది. హనీమూన్ కోసం వచ్చిన షేక్ తను మ్యారేజ్ చేసుకుంది జైనత్ ని కాదని వేరే అమ్మాయినని గుర్తుపడతాడు. తర్వాత అతను తనకి జరిగిన దానికి చాలా కోపంలో రైజాను చాలా ఫోర్స్ చేసి ఆమెతో ఇంటిమేట్ అవుతాడు. తర్వాత కాసేపటికి తన ప్రైవేట్ పార్ట్ పై జలగ కనిపించి చాలా దారుణంగా అరుస్తాడు. ఆ అరుపులు విని బయట టీవీ చూస్తున్న సెక్యూరిటీ గార్డ్స్ లోపలికి వస్తే వాళ్ళకి దొరకకుండా రైజా అక్కడి నుంచి బయటికి పరిగెడుతుంది. ఫైనల్లీ తన ఇంటికి చేరుకుంటుంది. నిజానికి రైజా తన ప్రైవేట్ పార్ట్లో జలగతో గాయం చేసుకుని ఆ బ్లీడింగ్తో తను వర్జిన్ అని నిరూపించుకోవాలని చూసింది. కానీ ఇదంతటికి కారణమైన ఈ షేక్ పై రివెంజ్ తీర్చుకోవాలని జలగను తన ప్రైవేట్ పార్ట్ నుండి తీయకుండా అక్కడే ఉంచేసింది. దాంతో జలగ షేక్ ప్రైవేట్ పార్ట్ కి పట్టేసింది. ఫైనల్లీ రైజా సేఫ్ గా ఇంటికి చేరడంతో పాటు తన సిస్టర్ పై కన్నేసిన షేక్ కి కూడా బుద్ధి చెప్పింది. ఇక్కడితో మూవీ ఎండ్ అవుతుంది.